ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయము అనేటువంటి పదం మనందరికీ తెలుసు. సహాయము, హెల్ప్. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. వాక్యం చెబుతున్న నేను అనేక సందర్భాల్లో సహాయం దొరికితే బాగుండని చూశాను. సహాయం కొరకు ప్రార్థన చేశాను. సహాయం కొరకు మిత్రులకు నా మనవులు పంపాను. మీరు కూడా మీ లైఫ్లో అలా చేసి ఉంటారు. సహాయాన్ని గురించి కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం అడిగినప్పుడు సహాయం చేసేవారు ఉంటారు. మనల్ని సహాయం చేయమని కోరేవారు ఉంటారు. ఈ సహాయము అనే అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 121వ సంకీర్తన 1-2 వచనాలు స్క్రీన్ మీద ఉంటాయి, చూడండి. 121వ సంకీర్తన 1-2 వచనాలు. కీర్తనాకారుడు రాస్తున్నాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉన్నది. అదేమిటంటే, ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్ ఓన్లీ. హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. రైట్. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక సత్యం అర్థం కావాలి. మీ జీవితంలో ఒక సహాయము దొరికినది అని అనగా అది ఒక్క దేవుడు ఇచ్చినది మాత్రమే. ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ సృష్టికర్త మాత్రమే నీకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేసే విధానాలు మనం చూస్తే, దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు. దేవుడు పరిస్థితులను అనుకూలముగా తీసుకుని వచ్చిన విధానమును బట్టి సహాయం చేస్తాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా మనకు సహాయం చేస్తాడు. అయితే దేవునికి ప్రమేయం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా, సార్వత్రిక ప్రణాళికలో భాగం లేకుండా కూడా కొన్ని సహాయాలు మనుషుల వల్ల, సొంత ప్రయత్నాల వల్ల దొరికినట్లు కనబడతాయి. కానీ అల్టిమేట్ ఎండింగ్ చూస్తే అవి సహాయాలు కాదు, అవి నష్టములు అని తెలుస్తాయి. ప్లీజ్ అండర్స్టాండ్. మళ్ళా చెబుతున్నా, దేవుని ప్రణాళికార్థం కాక, దేవుని చిత్తార్థం కాక, దేవుని మూలముగా కాక, మానవీయ ఉద్దేశముల చేత దొరుకు సహాయములు నష్టమునకు దారితీయును. ప్లీజ్ అండర్స్టాండ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, మానవ సహాయము అల్పము, అది చాలదు, అది నెరవేర్చదు, బలపరచదు అని చెప్పబడింది. మానవ సహాయము అల్పము. అబ్నేరు సౌలు చనిపోయిన తరువాత సౌలు సైన్యాధ్యక్షునిగా సౌలు కుమారులకు సహాయకుడుగా నిలిచాడు. ఏం జరిగింది? సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయింది.
దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. అబ్నేరు సౌలు కుమారులకు సహాయం చేసినంత మాత్రాన వాళ్ళు బలపడలేదు. అల్పమైనదేగానే ఉన్నది, అది సరిపోయేదిగా లేదు, వారిని అది నెరవేర్చలేదు వారి పట్ల కార్యాన్ని. ద హెల్ప్ ఆఫ్ అబ్నేర్ ఈజ్ ఇన్ వెయిన్ అండ్ వేస్ట్ టు ద సన్స్ ఆఫ్ ద సాల్, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయినటువంటి సౌలు కుమారులకు అబ్నేరు సహాయం వృధా అయింది, వ్యర్థమైంది, పనికిరాల, కార్యం పూర్తి అవ్వాల. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క ఉద్దేశం మనం చూడాలి. యెషయా గ్రంథం 31:3 స్క్రీన్ మీద చూడండి. యెషయా గ్రంథం 31:3. యెహోవా చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడిపోతాడు అన్నది. చూడండి, సహాయము ఎవడైనా చెయ్యాలనుకున్నా వాడు జోగుతాడు, సహాయం ఎవడైనా పొందాలనుకున్నా వాడు పడతాడు. ఇప్పుడు దేవుని చేయి సహాయము లేనప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్ హిస్ విల్ అండ్ హిస్ ప్లాన్, ఇట్ కెనాట్ సక్సెస్. ఐగుప్తీయులు ఫరోకు అదే చెప్పారు, నువ్వు సక్సెస్ కావు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. హామాను భార్య అదే చెప్పింది, నువ్వు సక్సెస్ అవ్వవు, దేవుడు వాళ్ళకి సహాయంగా ఉన్నాడని. కాబట్టి దేవుడు సహాయము ఉన్నవారే సక్సెస్ అవుతారు, దేవుడు సహాయం ఉన్నవారే విజయవంతం అవుతారు. ఒకవేళ విజయవంతమైనట్లుగా కనబడుతున్నట్లున్న దాని ఎండింగ్ ఆ సహాయం వల్ల నష్టమే, అల్పమే, వ్యర్థమే, నిష్ప్రయోజనమే. ఈ వచనాలు చూస్తే మనకేమర్థమవుతుందంటే యెహోవాయే సహాయకుడు. ఆదికాండము 2:20 ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి సాటి అయిన సహాయము లేకపోయెను అని రాస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. సాటి అయిన సహాయము చేయగలిగిన వాడు దేవుడొక్కడు మాత్రమే. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సాటి అయిన సహాయం చేయగలిగిన, యాప్ట్ హెల్ప్, ఖచ్చితమైన సహాయం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆ వచనం మనకు తెలియచేస్తాం. తర్వాత 121 చూచాం, యెహోవా వలననే మనకు సహాయము కలుగును. సమూయేలు మొదటి గ్రంథం 7:12 ఆయన తానే వారికి సహాయకుడై నిలిచాడు. ఎబెనేజర్ అనేటువంటి పేరు అక్కడ ఆ రాయికి పెట్టినట్లుగా చూస్తాం. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 22:30 నీ సహాయము వలన ప్రాకారములు దాటుదును, సైన్యాలను జయిస్తాను అంటాడు. కానీ యెహోవా సహాయమే ఒక మనిషి యొక్క విజయానికి, అభివృద్ధికి. దావీదు అంటాడు, యెహోవా పేరిట నేను వస్తున్నాను, యెహోవా నన్ను యుద్ధంలో నిలిపాడు, యుద్ధం యెహోవాదే అని అన్నాడు. అర్థమైందా? అబ్రహాము యెహోవాయే చూచుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు ఇస్సాకుతో. మోషే మీరు ఊరకే నిలుచుని చూడండి, ఆయన బాహువు సహాయపడుతుంది అన్నాడు. కనుక దేవుడు సహాయం చేస్తేనే ఒకని వ్యక్తి యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక ఏ విధమైన సహాయము అతనిని ఆదుకొనలేదు. రాజుల 2వ గ్రంథం 6:27 యెహోవా చేయనిది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యెహోవా చేయనిది, రాజు మాట్లాడుతున్నాడు స్త్రీలతో, యెహోవా చేయనిది నేను ఎక్కడి నుండి చేయుదును? ఐ కెనాట్ హెల్ప్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ హెల్పింగ్ us. హెల్ప్ అనే పదం దేవునికి చెందింది, అది ఆయనే చెయ్యాలి మానవులకి. మానవ జీవితాల్లో దైవిక ప్రణాళికలు నెరవేరినట్లు గాడ్ ఓన్లీ హ్యాస్ టు హెల్ప్. ఒకవేళ ఎవరైనా మనుషుల సహాయం చేత
నేను జయిస్తున్నాను అనుకుంటే అది వ్యర్థమైపోతుంది, అది అల్పకాలమే. ఇట్స్ నాట్ బ్లెస్సింగ్. అందుకే నేను చెబుతున్నాడు, యెహోవా చేయనిది నేను ఎక్కడి నుండి చేస్తాను అంటున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో అమాషై చెబుతున్నాడు, ఆత్మపూర్ణుడై దేవుడే నీకు సహాయం చేస్తాడు అని చెబుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, గాడ్ ఓన్లీ కెన్ హెల్ప్ us. దేవుడు మాత్రమే సహాయం చేయగలుగుతాడు. అహాబు అనేటువంటి రాజుకి యెహోషాపాతు వియ్యంకుడైన తర్వాత వారు యుద్ధానికి పోదాం అన్నప్పుడు యెహోషాపాతు అహాబుతో కలిసి యుద్ధానికి వెళ్తే చావు తప్పి కన్నులొట్టబోయి వెనకకు తిరిగి వచ్చాడు. అక్కడ ప్రభు అంటున్నాడు, యెహోవా శత్రువులకు స్నేహితుడవయ్యావు, అందువలన నీపైన కోపం వస్తుంది, నువ్వు భక్తిహీనులకు సహాయం చేశావు. యెహోషాపాతు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేశావు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేశావు, అందుకే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది అన్నాడు. ఎవరైనా కూడా సహాయం చేసేటప్పుడు భక్తిహీనునికి చెడు నిమిత్తము కనుక ఎవడైనా సహాయం చేస్తే ఆ విధంగా అతడు సహాయం చేసినందుకు నష్టపోతాడు. సహాయం చేయటానికి చెడ్డవాడి కొరకు ముందుకెళ్ళిన వాడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అదే చెప్పాడు. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో మనుషుల సహాయము వ్యర్థము అని, 108వ సంకీర్తన 12వ వచనంలో మనుషులను ఆశ్రయించుట వ్యర్థమని, యెహోవా వలన కలిగే సహాయమే స్థిరమైనదని మనకు వ్రాయబడింది. కీర్తన 94:17లో యెహోవా సహాయం చేయని ఎడల నేను మంటిలో కలిసిపోయి ఉండేవాడిని కీర్తనాకారుడు వ్యాఖ్యానిస్తున్నాడు. అన్ని సహాయముల కంటే దైవ సహాయము గొప్పది. అన్ని సహాయముల కంటే. దినవృత్తాంతం 2వ గ్రంథం 32:7లో మనకు ఎక్కువ సహాయము కలదు అని చెప్పబడింది. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. మనకు ఎక్కువ సహాయం ఉన్నది. మాంసయుక్తమైన బలము కలిగినటువంటి శత్రువు కంటే ఏమీ లేకపోయినటువంటి వారైనటువంటి దేవుని ప్రజలకు బలమైన సహాయం ఉన్నది. కీర్తన గ్రంథం 28:7లో నీవు విశ్వాసం ఉంచగలిగితే నీకు సహాయము కలుగుతుందని వ్రాస్తున్నాడు. కీర్తన 46:5లో యెహోవా సహాయం చేస్తున్నాడు కనుక ఆ పట్టణంకి తిరుగులేదు, చలనం లేదని చెబుతున్నాడు. God only can help you. You must come to God for help. You should not go to the people for help. You should not meet anyone for the help. You must come to your God to receive the help. భక్తులు విస్తరించి ప్రార్థన చేసి సహాయాన్ని కోరుకున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోనాతాను ఇశ్రాయేలీయులకు సహాయం చేశాడు. 1 సమూయేలు గ్రంథం 14:45లో అతడు దేవుని సహాయము వలన మనకు సహాయం చేశాడు యోనాతానని ఆనాడు సౌలు ఎదుట ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. యెహోవా వలన యోనాతాను విజయం మనకు పొందుటకు సహాయం చేశాడు అని. అలాగే పేతురు గారు లూకా 5లో చేపలు విస్తారంగా పడినప్పుడు యోహానును పిలుచుకున్నాడు సహాయపడమని. గాడ్ అలౌడ్ దట్ హెల్ప్. దేవుడు ఆ సహాయాన్ని అంగీకరించాడు. అంతే. ఏం జరిగింది? పేతురు యోహానులు కూడా అపోస్టల్స్గా మారిపోయారు. తర్వాత దినవృత్తాంతాల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 18:6లో అంటున్నాడు, దావీదు పోయిన చోటనెల్లా దేవుడు సహాయం చేశాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు, అతడు గెలిచాడు. గాడ్స్ ప్లాన్లో దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరడానికి దేవుడే సహాయం చేశాడు. యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్లాన్ నెరవేరటానికి యోసేపునకు దేవుడే సహాయం చేశాడు. మోషే పట్ల దేవునికి ఉన్న ప్లాన్ నెరవేరటానికి మోషేకు దేవుడే సహాయం చేశాడు.
ప్లీజ్ అండర్స్టాండ్. నీ పట్ల దేవుడు తనకున్న ప్రణాళిక నెరవేర్చడానికి నీకు సహాయం చేయవాడు ఆయనే. తన ప్రియులు నిద్రించుచూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ యూ, నౌ యు ఆర్ స్లీపింగ్. నువ్వు నిద్రపోతున్నా దేవుడు సహాయం చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది లేదు, అసాధ్యమైంది లేదు. దేవుని సహాయం వలన మనకు, ఆశ్చర్యకరమైన సహాయం వలన మనకు కీర్తి కలుగుతుంది. ఒక సేవకునిగా నేను చెబుతున్నాను, కీర్తి కలిగింది అంటే దేవుని సహాయం వలననే. యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతముల వలన ఆయన కీర్తి ఆ ప్రాంతమంతటా ప్రచురించబడినది, వ్యాపించినది అని ఉంటుంది. అంటే ఏంటి అర్థం? దేవుడి సహాయం. దేవుని యొక్క సహాయం యేసయ్యకు ఉండబట్టి ఆయన కీర్తి విస్తరించింది. సొలొమోను యొక్క కీర్తి ఖండాంతరాలుగా విస్తరించింది. కారణం గాడ్స్ హెల్ప్. గాడ్స్ హెల్ప్. ప్లీజ్ అండర్స్టాండ్. దయచేసి అర్థం చేసుకోండి. దట్ ఈస్ గాడ్స్ హెల్ప్. యెషయా 37, ఐగుప్తు సహాయము వ్యర్థము, పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అవును, పనికి మాలినది, నిష్ప్రయోజనము అయినది. యోబు 19:7, దైవ చిత్తము లేకపోతే సహాయము కలగదు. దైవ చిత్తము లేకపోతే సహాయము కలగదని మనకు అక్కడ అర్థం అయ్యేట్టుగా వాక్యం రాస్తున్నాడు. ఈ వచనాలన్నీ చదువుతుంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలడని అర్థం. బైబిల్లో ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు క్రైస్తవునికి, దేవుని బిడ్డకు, నీవు సహాయకునివిగా ఉండాలని. దినవృత్తాంతముల గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు సహాయాన్ని గురించి మనకు చెప్పబడుతూనే వచ్చాయి. ద్వితీయోపదేశకాండం 22:4లో దేవుడు సహాయం చేయమని ప్రజలకు ఆజ్ఞయిస్తున్నాడు. లేవీకాండం 22వ అధ్యాయం 25వ అధ్యాయం 35వ వచనంలో కూడా నీ సహోదరుడు ఆర్థిక సమస్యలో ఉండి నీ వద్దకు వచ్చినప్పుడు సహాయం చేయమని చెబుతున్నాడు. యెహోషువ 1:15లో సహోదరులు స్వాస్థ్యం పొందే వరకు నువ్వు సహాయం చేయని చెబుతున్నాడు. కనుక మానవులు సహాయం చేస్తే ఆ సహాయం ఫలింపులోకి రావాలంటే అది దైవచిత్తమై ఉండాలి, గాడ్స్ హ్యాండ్ ఉండాలి దాని మీద. దయచేసి అర్థం చేసుకోండి. గాడ్స్ ఇటర్నల్ సావరిన్ ప్లాన్లో దేవుడు ఏర్పరిచిన సహాయాలు ధన్యకరంగా ఉంటాయి, ధన్యకరంగా ఉంటాయి. దైవ సహాయం చేత కలిగే సహాయాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కీర్తి పతాకానికి తీసుకెళ్తుంది, సమృద్ధిలోనికి తీసుకెళ్తాయి, దీవెన పరులుగా మార్చేస్తుంది. వెనెవర్ యూ నీడ్ హెల్ప్, గో టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్ ద హెల్ప్. ఆయన్ని సహాయం అడుగు. మనం దేవుని సహాయం అడగకుండా మనుషులను అడుక్కుంటూ పోతా ఉంటాం. దట్ ఈస్ రాంగ్. ప్రార్థన చేయండి. నెబుకద్నెజరుకు దర్శనం వచ్చింది. దర్శనములో అతడు చూసిన భయంకరమైనటువంటి ఆ ప్రతిమా విగ్రహాన్ని గురించి కలవడ మర్చిపోయాడు. ఆ రాజు మూర్ఖుడు. కల కూడా చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి, లేకపోతే చంపేస్తా. డెత్ సెంటెన్స్ రాసేశాడు. దానియేలు వెంటనే దేవుని సహాయానికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించటం ప్రారంభించాడు. దేవుడు సహాయం చేశాడు. యెహోవా సహాయము వలన శూర కార్యాలు జరిగించబడతాయి. యేసే పరిష్కారం యెహోవా సహాయము వలన కొనసాగుతున్నది. రూపాయి జేబులో లేకుండా కొనసాగుతున్నాయి పరిచర్యలన్నీ. గాడ్ ఈజ్ హెల్పింగ్ us. దేవుని ఆశ్రయించటం నేర్చుకోవాలి, దేవునికి ప్రార్థించటం నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. నీకేం అవసరమైన అడుగు. యోహాను 14:14 యేసు చెబుతున్నారు, నీకేది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తానన్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడుతున్నావా, రా నా దగ్గరికి,
నేను నీకు విశ్రాంతినిస్తాను. వాట్ ఎవర్ హెల్ప్ యూ వాంట్ మనీ, యూ కమ్ టు గాడ్. యూ వాంట్ చిల్డ్రన్, యూ మస్ట్ కమ్ టు గాడ్. యూ వాంట్ టు హ్యావ్ ఎ హౌస్, యూ మస్ట్ కమ్ టు గాడ్. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. భూమి, స్వాస్థ్యం, విత్తం, డబ్బు సమస్తం ఆయనదే. జ్ఞానం ఆయనదే. ఆకాశం ఆయనదే. భూమి ఆయనదే. వాట్ ఎవర్ యూ వాంట్, యూ కమ్ టు గాడ్. Ask God. He will provide. He will provide. Surely He will provide. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే సజీవుడు అని తెలుసుకోండి. దేవుడు అంటే ప్రజెంట్ టెన్స్లో అవైలబుల్ వన్ అని తెలుసుకోండి. ఇప్పుడు నాకు దొరుకుతాడు ఆయన. He is online available every time. ప్రతి సమయంలో ఆయన నాకు సహాయకుడు ఉంటాడని నువ్వు నమ్మాలి. దేవునిపై కాక ఎవనిపై ఆధారపడవద్దు. దేవునిపై ఆధారపడటం మానవద్దు. నీవు దీవించబడతావని మనం చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఇప్పుడే చెప్పాను కదా, సహాయం దేవుడి నుంచి అని. దేవుడు అనుమతించిన వారు ఇందులో సహాయం చేస్తారు. ఒకవేళ ఏ సహాయం దొరకకపోతే దేవుడు ఇంకో దిక్కు నుంచి సహాయం చేస్తాడు. ఎస్తేరుకి మొర్దెకై అదే చెప్పాడు. ఈ క్షణాన నువ్వు సహాయం చేయకపోతే వేరొక దిక్కు నుంచి యూదులకు సహాయం వస్తుందని చెప్పాడు. కాబట్టి సహాయము రాక మానదు. సహాయము రాక మానదు. దేవుని పిల్లలకు సహాయము రాక మానదు. లెట్ us pray.